పిల్లల్ని బయటికి వెళ్ళనీయకుండా నొక్కు పట్టండి, అలా కూర్చోబెట్టండి అన్న. మన ధ్యాసలో మనం ఉంటాం, ఇబ్బంది అవుద్ది. కొంచెం పిల్లలందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనకు అనుగ్రహించిన సంఘాలందరూ ఈ పూట ఇక్కడికి మీరందరూ రావడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. మీరు ప్రతి నెల 5వ తారీఖు వస్తారు, కానీ సంవత్సరానికి ఒక ఆదివారం మనం ఈ విధంగా ఇక్కడ కూడుకోవడం చాలా గొప్ప సంగతి. కనుక మీ రాకకు సంతోషిస్తూ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, దేవుని మాటలు మీతో పంచుకుంటాను. ఈలోపే దైవజనులు అశోక్ పాస్టర్ గారు ప్రయాణంలో ఉన్నారు, వస్తారు. ఆయన మీకు కొన్ని ప్రాముఖ్యమైన దేవుని మాటలు చెప్తారు. కనుక మీరు జాగ్రత్తగా వినాలి. బైబిల్లో మనం గమనిస్తున్నప్పుడు అగ్ని ప్రవక్త అని ఒక దైవజనునికి ఓ చక్కటి బిరుదుంది. ఆయన కళ్ళెర్ర చేసి ప్రార్థన చేస్తే వర్షమైనా కురుస్తుంది, దానితో పాటు ఆకాశము నుండి అగ్ని కురవమన్నా కురుస్తుంది. ఆ దైవజనుడి పేరే ఏలియా అని మనందరికీ తెలుసు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఏలియా ప్రవక్తకు ఎలీషా అనే మరొక దైవజనుడు ఉన్నాడు బైబిల్లో. ఏలియా, ఎలీషా అనండి అందరూ. ఏలియా దగ్గర, అయ్యా వందనాలయ్యా, ఒక 15 నిమిషాలు. ఏలియా దగ్గర ఎలీషా అనే దైవజనుడు పరిచర్య చేస్తున్న రోజులు ఆ రోజులు. ఇప్పటి వరకు సేవకులు చెప్పారుగా, ఏలియాను ఫాలో అవుతూ ఏలియా నడిచే నడక కానీ, ఆయన మాట్లాడుతున్న మాట కానీ, ఆయన చేస్తున్న పరిచర్య కానీ, ఆయనకు ఉన్న దేవుని కొరకున్న రోషము కానీ బాగా కనిపెట్టి ఏలియాను వెంబడిస్తున్నాడు. చెప్పండి ఎవరండి? ఎలీషా. వీళ్ళిద్దరి గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. వీళ్ళిద్దరు ఒక రోజు గిలాదులో ఉన్నారట. అప్పుడు ఏలియా ఎలీషాతో అంటాడు, ఎలీషా, నేను, మీరు జాగ్రత్తగా వింటే 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం, మీరు 1వ వచనం చదువుతున్నాను. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడా
గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎక్కడ నుండి వెళ్ళుచుండగా? గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. ఇప్పుడు ఏలియా ఎలీషాతో అంటాడు, నన్ను దేవుడు బేతేలునకు, అంతేనా అక్కడ ఉంది, నన్ను బేతేలునకు వెళ్ళమంటున్నాడు, దయచేసి నీవు ఇక్కడ ఉండు అని చెప్తాడు. వెంటనే ఎలీషా ఏమన్నాడో చదవండి అక్కడ. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు, చెప్పండి ఎక్కడికి? బేతేలునకు ఏమయ్యారట? ప్రయాణము చేసిరి. మళ్ళా బేతేలులో ఉన్నటువంటి వాళ్ళు మరలా ఏలియా గారు ఎలీషాతో అంటాడు, దేవుడు నన్ను ఇప్పుడు మరలా ఎరుకోకు వెళ్ళమంటున్నాడు. అంటే మరలా ఎలీషా అంటాడు, అయ్యా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అన్నాడు. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి ప్రయాణం అయ్యారు? ఎరుకోకు వెళ్ళారు. మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా అంటాడు ఏలియా గారు ఎలీషాతో, దేవుడు నన్ను మరలా ఎరుకో నుండి, చెప్పండి ఎక్కడికి వెళ్ళమన్నాడు? యోర్దానుకు వెళ్ళమన్నాడు. అంతేనా? అక్కడ అంతే కదండి, యోర్దానుకు వెళ్ళమన్నాడని చెప్తే ఇతడు మరలా ఏమన్నాడు? మరలా చెప్పండి, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పి వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? అందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మళ్ళా యోర్దానుకు వెళ్ళారు. నేను ఈ సంగతి ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానో మీరు వినాలి. ఇద్దరి దైవజనులు ఆత్మ సంబంధమైన ప్రయాణమును ప్రారంభించి ఆ ప్రయాణమును వారు కొనసాగించుచున్న విధానాన్ని మనం జాగ్రత్తగా ఈరోజు ఆలోచించేయాలి. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. గిల్గాలులో ప్రారంభమైన వాళ్ళ యాత్ర, వారి ప్రయాణం యోర్దాను వరకు సాగొచ్చింది. ఏలియా ఎలీషాను నువ్వు ఆగు, ఇక్కడే ఉండు. ఇతడంటాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను ఏ మాత్రము కూడా, చెప్పండి, ఏం చేయను? విడువనే విడువను. ఇప్పుడు ఈ మాట మీకెందుకు గుర్తు చేశానంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఒక సహవాసాన్ని దేవుడు మనకు దయచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సహవాసంలో, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణంలో ఎప్పటి వరకు నీవు కొనసాగాలి, ఎంతవరకు కొనసాగాలి అనేది మనం చూస్తే, వీళ్ళ విశ్వాస యాత్ర ఎప్పటి వరకు కొనసాగిందో మీరు జాగ్రత్తగా వింటే చూడండి. నాన్న 9వ వచనం ఒక్కసారి మీరు చూడండి, ఒక్కసారి 8వ వచనం చదవమ్మా. చూడండి, వారిద్దరు యోర్దాను నది దగ్గర, యోర్దానుకు వచ్చి యోర్దాను నది దగ్గర నిలిచారు. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొడితే అది ఏమైంది చెప్పండి? అది పాయలైపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడ నడిచారు? పొడి నేల మీద నడిచారు. ఆ తర్వాత జరిగిన చరిత్ర మీరు జాగ్రత్తగా వింటున్నప్పుడు, నేను అన్నీ చెప్పడానికి టైం లేదు, అయ్యగారు వచ్చేసారు కాబట్టి క్లుప్తంగా నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, 10వ వచనం చదవాలి. అందుకతడు, నీవు అడిగినది నాకు కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి
తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారమే నీకు లభించును, కనబడని ఎడల అది నీకు రాకపోవును. వారు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథము అగ్నిగుర్రము కనబడి వారిద్దరిని చెప్పండి ఏం చేశాను? వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు, అందరు చెప్పండి, ఏమైపోయాడు? ఆరోహణమయ్యాడు. గట్టిగా ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తించాలి. ఆత్మ సంబంధంగా కొనసాగిన వారి ప్రయాణం ఎప్పటి వరకు వారు కొనసాగారు? నాకు ఈ వాక్యం చదివినప్పుడు అర్థమైన దానిని బట్టి మీకు చెప్తున్నాను. ఏలియా గారు దేవుని అగ్ని దిగువచ్చి, రథములు దిగువచ్చి వారిద్దరిని వేరు చేసి దేవుడు అతనిని ఆయన యొద్దకు తీసుకొని వెళ్ళే అంత వరకు వాళ్ళిద్దరూ విడువని బంధముగా కొనసాగారు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడి సహవాసంలో నిన్ను ఒక సభ్యుడిగా పెట్టాడు, ఒక విశ్వాసిగా దేవుడు ఇక్కడ నాటాడు. సంఘంలో ఒక మొక్కగా నీవు నాటబడ్డావు. ఈ సహవాసంలో ఎంతవరకు నీవు కొనసాగాలంటే, దేవుని పిల్లలారా, నీ ప్రాణము పోయే అంతవరకు ఈ సహవాసములో నీవు నమ్మకముగా కొనసాగుదువుగాక. అలాంటి కృప నా దేవుడు నీకు దయచేయునుగాక. చేయి పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలా చెయ్యాలి. బైబిల్లో కొంతమంది వ్యక్తులు మీకు గుర్తు చేస్తా. రూతు నయోమీలు వారిద్దరి మధ్య జరిగిన ఒప్పందం చూడండి. అమ్మా, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళిపో. నీ నీ తండ్రి ఏదన్నా అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తారని చెప్తే ఈమెమందో తెలుసా? అత్త, నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నిన్ను నన్ను ఏది వేరు చేయాలి? మరణమే వేరు చేయాలి తప్ప నిన్ను నన్ను వేరు చేసేది మరి ఏది లేదు అంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మరి ఈ రోజున ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? దేవుడి సహవాసానికి నిన్ను తీసుకొచ్చాడు, దేవుడి సహవాసంలో నిన్ను నాటాడు. నీవు ఎప్పుడు వరకంటే మరణమే తప్ప మనల్ని వేరు చేసేది మరి ఏది ఉండకుండా ఉండునుగాక. అందుకే అన్నాడు, కరువైనను, పౌలు గారు అన్నాడుగా, కరువైనా చెప్పండి, ఖడ్గమైన, ఉపద్రవమైన, ఉన్నవైనా రాబోవువైనా ఏది కూడా ఆయన ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాప లేదు. అంటే దేవునితో నీవు అలాంటి అనుబంధాన్ని, ఈ సహవాసంతో నీవు అలాంటి సంబంధాన్ని నీవు కలిగి ఉండాలని దేవుని వాక్యం ఈరోజు మీకు బోధించబడుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హిజ్కియా గురించి కూడా మనం బైబిల్లో చూస్తే, రాజైన హిజ్కియా ఆయనను వెంబడించుటలో వెనుక తీయక దేవుడైన యెహోవాను హత్తుకొని అనుంది బైబిల్లో. చెప్పండి, ఏం చేసి? హత్తుకొని. ఈ హిజ్కియా గారు దేవునిని హత్తుకొనుట ద్వారా, వాక్యంలో మనం జాగ్రత్తగా గమనిస్తే, అతడు పోయిన చోట నెల్లా యెహోవా అతనికి జయమును అనుగ్రహించుచుండెను. కాబట్టి మీరు దేవునిని హత్తుకోవాలి, సంఘాన్ని హత్తుకోవాలి, సహవాసంతో మీరు సంబంధం కలిగి ఉండాలి. దేవుని సేవకులతో, నా దేవుని పిల్లలారా, ఈ ఆత్మ సంబంధమైన పరిచర్యలో నమ్మకముగా నీవు కొనసాగుదువుగాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. బైబిల్లో మనకి యేసు ప్రభుకి ప్రియమైన శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరేంటంటే యోహాను. అనండి అందరూ.
బైబిల్ అతని గురించి ఏముందో తెలుసా? యేసు రొమ్మున ఆనుకొనిన అని ఉంటుంది. అందరు చెప్పండి, ఎవరి రొమ్మున? అంటే యేసయ్య రొమ్మున ఆనుకొనిన. ఎంతవరకు ఆనుకున్నాడంటే బైబిల్లో మనం గమనిస్తున్నప్పుడు, నా దేవుని పిల్లలారా, యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పటి వరకు. అందుకనే మనం చూస్తాము, యోహానును చూచి యేసయ్య అంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఆయన చూసి ఇదిగో నీ తల్లి. అంటే సిలువ వరకు యేసు ప్రభుని వెంబడిస్తూనే ఉన్నాడు యోహాను. ఇంత కొన్ని మాటలు చెప్తాను వినండి. యేసు ప్రభుకి ఇంచుమించు బైబిల్లో చదివితే అనేక మంది శిష్యులు ఉన్నారట. 6వ అధ్యాయంలోకి రండి, యోహాను సువార్తలోనికి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం కొన్ని మాటలు మీరు జాగ్రత్తగా వింటే ఒక్కసారి చూడండి. 6వ అధ్యాయం 68వ వాక్యం చూడాలి. సీమోను పేతురు, ప్రభువా మేము ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి. తలపైకెత్తండి, క్లుప్త సందేశం జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు వారికి ఇంచుమించు 70 మంది శిష్యులు ఉన్నారట. ఎడు చూడాలేక త్వరగా ఎడు చూడాలి. ఎంతమంది శిష్యులు? ఈ 70 మంది శిష్యుల్లో అనేక మంది యేసు ప్రభు వారిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. మీరు 66వ వచనం చదువుకోండి. అక్కడ అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును, చెప్పండి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. అప్పుడు మిగతా వాళ్ళను చూసి యేసు ప్రభు అంటాడు, శిష్యులారా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగితే, అప్పుడు ఇక్కడ ఈ పేతురు అనబడుతున్నటువంటి ఈ వ్యక్తి అంటాడు, ప్రభువా నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి పోగలము? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. చెప్పాలి హల్లెలూయా అని చెప్పండి. చెప్పాలి హల్లెలూయా అని చెప్పండి. అనేక మంది శిష్యులు యేసు ప్రభువు వారిని విడిచిపెట్టి వెళ్ళారా, ఉన్నారా? వెళ్ళిపోయారా లేదా? బైబిల్లో ఉంది కదా, అనేకులు ఆయనను వెంబడించకుండా శిష్యుల్లో అనేక మంది వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. ఈ పరిచర్య ప్రారంభించబడింది. ఈ పరిచర్యకు మీరు వచ్చారు. నా దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా ఇంపార్టెంట్ అయిన మాటలు కొన్ని వినాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఈ సహవాసానికి కలిగిన సంఘంలో మీరు ఏ సంఘానికి సంబంధించిన సభ్యులైనా, దేవుడు మిమ్మల్ని నాటినటువంటి ఆ సంఘంలో, సహవాసంలో మీరు ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నారు? దేవుడు మీకు ఇచ్చిన సంఘాన్ని ఎలా మీరు వెంబడించగలుగుతున్నారు? దేవుడు మీకు ఇచ్చిన సేవకుణ్ణి ఎలాగ మీరు వెంబడించగలుగుతున్నారు? ఆఖరికి 70 మంది మీరు జాగ్రత్తగా వింటే వెళ్ళిపోయారట. ఆ తర్వాత యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతే కదా అయ్య గారు? అందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. ఎంతమందిని? ఇప్పుడు నేను అడిగేది, మీరు 12 మందిలో ఉండాలా, ఆ పోయిన 70 మందిలో ఉంటారా? గట్టిగా చెప్పండి. మీరు 70 మందిలో ఉంటారా, 12 మందిలో ఉంటారా? అయ్యా చెప్పయ్యా, ఈయన నాకు చెప్పమంటే నేను సత్యదాకా ఉంటాను అన్నాడు. ఉంటావా? నిజమేనా? దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనం 70 మందిలో ఉండాలా, 12 మందిలో ఉండాలా? ఊడేవాళ్ళు ఎంతమందో, స్థిరంగా నిలబడే వాళ్ళు ఎంతమందో చూసుకోవాలి. కొన్ని విషయాలు జాగ్రత్తగానండి. అయ్యగారికి కూడా టైం ఇస్తాలే నేను. కొన్ని విషయాలు మీరు అందరూ వచ్చారని, మీరు అందరూ పెందలకాడ వస్తే అయ్యగారికి టైం ఇచ్చేసేవాడిని. నేను అయ్యగారికి 1 గంట వాక్యం చెప్తాను, అయ్యా 12 కాడి నుంచి అన్న. మీరు రావటం లేటుగా వచ్చారు, అందుకే లేట్ అయిపోయింది.
ఒక్కసారి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాన్న అన్న బ్రదర్స్ అందరు వింటున్నారయ్యా అన్నయ్యళ్ళు. ఇప్పుడు మీరు 12 మందిలో ఉండాలా 70 మందిలో ఉండాలా? 12 మందిలో ఉండాలి మనం. ఆమేన్ చెప్పండి. ఆ 12 మంది ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. చెప్పండి హల్లెలూయా. మీ ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు జరిగించునుగాక, అద్భుతాలు జరిగించునుగాక, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక. మీ ద్వారా ఈ పరిచర్యను దేవుడు వృద్ధిలోనికి తెచ్చునుగాక, పరిచర్యను విస్తరింపచేయునుగాక, సంఘాలు ప్రారంభించబడునుగాక. భూమి మీదే దేవుడు ఒక దేవుని కొరకు ఒక గుంపు జనాంగం ఆయన సిద్ధపరుచునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట మీరు జాగ్రత్తగా వినాలి. పరిచర్య అభివృద్ధి చెందుతున్నప్పుడు, సంఘం విస్తరిస్తున్నప్పుడు, దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా అక్కడ ఖచ్చితంగా ఎవరుంటారంటే సాతాను ఖచ్చితంగా పొంచుంటాడు. కుర్రోళ్ళు యవనస్తులు జాగ్రత్తగా వినాలి. నాన్న అందరూ వినండి, కొంచెం సెల్ ఫోన్లు అందరూ జాగ్రత్తగా వినండి, గట్టిగా ఆమేనండి. పరిచర్య జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వినాలి. ఎక్కడ ఉంటాడు? ఖచ్చితంగా సాతాను అక్కడ ఉంటాడు. యేసన్న గారు చెప్పేవాడు, దేవుడు గుడి కడితే దెయ్యం గుడి కట్టలేకపోయినా ఏం కట్టిద్దట? గుడిసె కట్టిద్దట. అందుకని మీరు జాగ్రత్తగా వినాలి. పరిచర్య అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ పరిచర్యను ఎలాగా పాడి చేయాలో, విశ్వాసుల్లో ఉన్న ఐక్యతను ఎలాగూ తారుమారు చేయాలో, కంట్రీలో పరిచర్య బాగా జరుగుతుంది, దీన్ని ఎలా చెడగొట్టాలి చూస్తాడు. ముక్కంపాడులో పరిచర్య బాగా జరుగుతుంది, ఆ సంఘంలో సుచ్చెట్ట పెట్టాలో సాతానుగాడు ప్లాన్ వేస్తాడు. ఈ ఎర్రమందికి తెలియట్లా, ఇది అర్థమవుతుంది మీకు? అంకనగూడెంలో పరిచర్య బాగా జరుగుతుంది, దాన్ని ఎక్కడ కుంపడ పెట్టాలో సాతానుగాడికి బాగా తెలుసు. అందుకని ముందు ఏం చేస్తాడో తెలుసా? ఫస్ట్ పాస్టర్ దగ్గరికే వస్తాడు. వినాలి ముందు. ఎవరి దగ్గరికి? పాస్టర్ గారి దగ్గరికి వస్తాడు. ఏదో రకంగా పాస్టర్ గారిలో నుంచే స్టార్ట్ చేయాలనుకుంటాడు. పాస్టర్ గారి ప్రవర్తనలో తేడా తీసుకురావడము. వింటున్నారు అందరు జాగ్రత్తగా? ఎవరు పాస్టర్లు వినాలి అయ్యా, మీరు కూడా జాగ్రత్త వినాలి అయ్యా, అంతే కదా. పాస్టర్లోనే స్టార్ట్ చేస్తాడు. ఏమి లేదు, సెల్ ఫోన్ కాడే స్టార్ట్ చేస్తాడు. ఎవరో విశ్వాసం ఫోన్ చేస్తుంది నీకు, చెవిలో ఫోన్ పెట్టుకుంటావు. అమ్మా అట్లమ్మా ఇట్లమ్మా కొన్ని జరుగుతున్నాయి, అందుకే చెప్తున్నా. ఇట్టమ్మా అట్టమ్మా అని పాపం ఇంట్లో గుట్టంతా చెప్తుంటుంది. మా ఆయన ఇట్లమ్మా, మా అత్త ఇట్టమ్మా, మా మరిది ఇట్టమ్మా, మా చెల్లి ఇట్టమ్మా, మా చెత్త ఇట్టమ్మా, మా చెద ఏం చెప్తున్నప్పుడు అట్లమ్మా ఏం పర్వాలేదమ్మా, నేనున్నాగా తల్లి నీకోసం బాగా ఏం చేయటానికి, ప్రార్థన చేయడానికి చెప్తుంటాడు. ఆ చెప్పి కొంచెం ఎక్కువ మాట్లాడి, ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడి, ఇంకా ఎక్కువ కొంచెం మాట్లాడి నీకెందుకమ్మా మీరున్నానుగమ్మా అంటాడు. అవునన్నా మీరుండారనే ధైర్యం అన్నా నాకు. ఇక మాట ఏమైపోద్ది చెప్పండి? అక్కడ సాతాను అలాగా ట్రాక్ తప్పియడానికి చూస్తుంటాడు. అందుకే ఆడవాళ్ళు ఎక్కువ అమ్మగారులకు ఫోన్ చేయాలి. మాకు కూడా చేయాలి, కానీ ఇది లేనిపోయి ఇంకో వేరే రకంగా అనుకోబాకండి. చేయొచ్చు, మాట్లాడు, ఒకటి కట్టే కొట్టే తెచ్చే ఎక్కువ. అందుకని పాస్టమ్మలతో మీరు టచ్లో ఉండాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు కాదు. అందరూ సరళి చెప్పండి. ట్రాక్ తప్పిస్తుంటాడా? ఈ ట్రాక్ తప్పించేటప్పుడు పాస్టర్ గారు గట్టిగా ఉన్నాడు అనుకో, గట్టిగా నిలబడే యేసు రక్తంలో జయం స్తోత్రాలు ఆమె అనుకున్నప్పుడు అమ్మగారి దగ్గరికి పోతాడు. ఎక్కడ పోతాడు? అమ్మగారి దగ్గరికి పోతాడు. అమ్మగారి దగ్గరికి పోయి అమ్మగారి చెవిలో ఏదో ఉత్తుంటాడు. రోజు అయ్యగారు కోటమని పోతున్నాడు, అసలు కోటంకి వెళ్తున్నాడు ఎప్పుడన్నా చూసేవా అంటాడు. ఏదో రకంగా అట్లా సంఘాన్ని ఏం చేస్తాడంటే ఆ పాస్టర్మను పెడితే పాస్టర్ ఇంకా గట్టి, అయ్యగారి కంటే ఇంకా గట్టి పాస్టర్మ్మ ఉపవాస ప్రార్థనలతో ఉంటుంది. అమ్మగారులు అర్థమవుతుందా? అమ్మగారులు ఎక్కడున్నారు ఏమో? ఉపవాస ప్రార్థనలతో, కన్నీడు ప్రార్థనతో,
అన్నీ కట్టుకున్నప్పుడు అమ్మో అయ్యగారు అనుకుంటే అయ్యగారి కంటే ఇంకా రాడ్డుగా ఉందేమా, నా వల్ల కాదనుకొని ఏం చేస్తుంది, పిల్లల్లోకి వెళ్ళిపోద్ది. అయ్యగారు అమ్మగారు పిల్లల్లోకి వెళ్ళిపోద్ది. వాళ్ళు కూడా అయ్యగారు అమ్మగారు చెప్పు చేతల్లో ఉండి దైవికం చక్కగా పెరుగుతున్నారనుకో, అప్పుడు ఎక్కడికి వచ్చేస్తుంది తెలుసా, విశ్వాసంలోకి వచ్చేస్తుంది. వినాలందరూ జాగ్రత్తగా, హల్లెలూయా. విశ్వాసంలోకి వచ్చేస్తుంది, సామేలు గాడిలోకి వచ్చేస్తుంది. మరి సామేలా, మరి సామేలు 3 సంవత్సరాలు బ్యాక్ ఆలోచన చేసుకోకసారి, 3 సంవత్సరాలు బ్యాక్ ఒక్కసారి ఆలోచించే. అసలు నువ్వంటే పడిసొచ్చిపోయేవాడు. ఎవరు? ఉదాహరణకి చెప్తున్నా వినండి. ఎవరు? అసలు ఇప్పుడు ఏమన్నా నేను పట్టించుకుంటున్నాడారా? మూడు సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏదో భార్య వచ్చిందిరా నీకు ఎందుకులని కొంచెం సంసార బాధ్యతలు ఉంటాయి కదా అని నేను ఆలోచిస్తుంది చేస్తా. ఆమె చెప్పండి, హల్లెలూయా. గట్టి చెప్పండి అందరూ, హల్లెలూయా చెప్పండి రా. మరి జగదీశా అని ఆడి దగ్గరికి వచ్చింది. మళ్ళా అసలు ఎప్పుడన్నా నువ్వు 5 వారాలు గుడి మానేసి ఎన్ని వారాలు అయింది? 5 వారాలు మానేసి 5 వారాలు అయింది. ఎప్పుడన్నా నీకు ఫోన్ చేసి ఏంట్రా జగదీశ్ గుడికి రాలేదు ఏంటని అడిగాడు అయ్యగారు? అసలు నేను ఎందుకు పట్టించుకుంటాడు రా? ఇవన్నీ ఎవరు పెట్టేస్తారు చెప్పండి అందరూ. ఇలాంటి మీరు జాగ్రత్తగా వినాలి. అందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఇక విశ్వాసంలోకి వచ్చేసి ఇట్లాంటి గిల్లుతూ ఉంటాడు. రే అసలు నువ్వు ఎంత పని చేస్తున్నావురా? అసలు నీ సంఘంలో ఒక్కసారైనా పొగిడాడా? అసలు నీకు పాటకు టైం ఇచ్చాడా? అసలు నువ్వు ఎంత కానుకెత్తున్నావురా? అసలు ఏమన్నా అసలు నేను పట్టించుకుంటున్నాడా అని సాతాను ఏం చేస్తాడంటే, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. సాతానుగాడు విశ్వాసుల్లో దూరి ఈ విధమైన కార్యాలన్నిటికీ పురుకొల్పుతుంటాడు. దేవునికి ఒక్కసారి అందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. ముందు ఎవరిలోకి వస్తాడు? పాస్టర్లోకి, తర్వాత పాస్టర్లోకి, తర్వాత పిల్లల్లోకి, తర్వాత విశ్వాసుల్లోకి వచ్చేస్తాడు. ఎవరో ఒక్కరు బయలుదేరతారు సహవాసాన్ని దెబ్బతీయడానికి, ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి సంఘాన్ని దేవుని బిడలారా నాశనం చేయడానికి ఒక్కను వాడుకుంటాడు సాతాను. ఒక్కడు జాలాడికి. నీవి సమయాల్లో ఏం చేయాలంటే నీవు ఆలోచన కలిగి ఉండాలి. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. ఇక వాళ్ళిద్దరు ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటారు. పాస్టర్ గారి మీద, పాస్టర్మ మీద, పిల్లల మీద, వాళ్ళ మీద, ఏళ్ళ మీద చెప్పుకొని పోయి ఒకటైపోయిన కట్ల మాటలు వచ్చేస్తాయి వాళ్ళకి. కారణం ఏంటో చెప్పనా? 70 మందుల్లో నీ లిస్ట్ ఉంటుందేమో, జాగ్రత్తగా నీవు ఆలోచన చేయుదువుగాక. ముగిచ్చేస్తున్నాను, అందరూ వినండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ ఒక్కసారి చూడండి అమ్మా, 6వ అధ్యాయంలోని యోహాను సువార్త. ఈ 70 మంది శిష్యులు, మీరు జాగ్రత్తగా బాబు ఇటు, 70 మంది శిష్యులు ఎందుకు యేసు ప్రభుని విడిచిపెట్టేశారో 3 మాటలు చెప్పి, నేను ఇక్కడే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, 3 మాటలు చెప్పి నేను త్వరగా ముగిచ్చేస్తాను. జాగ్రత్తగా వినండి. 60వ వచనం, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, అందరు చెప్పాలి ఇది ఎవరి మాట? అందరు చెప్పాలి ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పి. చూడండి, ఎవడు వినగలడని చెప్పుకొనిరి. అంతేనా ఉందా? చెప్పి అని ఉందా? చెప్పుకొనిరని ఉందా? అందరు నా వైపు చూడండి.
ఇప్పుడు 70 మంది యేసు ప్రభుని వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిది యేసు ప్రభు బోధ చాలా కఠినమైంది. ఇటు చూడండి అందరూ ఇంకా రే అమ్మా, యేసు ప్రభు అసలు పై అసలు మాట్లాడాడు కాదు అయ్యగారు, అసలు అన్నాడు కాదు. పేతురునైనా ఏమన్నాడు, సాతానా వెనకపో అన్నాడా లేదా, మాట్లాడరు అన్నాడు. శాస్త్రులైనా, ధర్మశాస్త్రోపదేశకులైనా, సద్దుకైనా, మొద్దులనైనా, ఎవరినైనా ఏమన్నాడు, సర్ప సంతానమా మీరు సున్నము కొట్టిన సమాధులు, ఏయ్ మారు మనసుకు తగిన ఫలం ఫలించండి, లేకపోతే ఫలింపని ప్రతి చెట్టు చెప్పండి ఏం చేయబడద్ది, నరికి. ఏంటమ్మా, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, నరికి ఎక్కడ వేయబడుతుంది అంటే యేసు ప్రభు బోధంతా ఏ బోధ, కఠినమైన బోధే. ఎప్పుడు మెచ్చుకోవడం, పొగడటం, ఏంటి ఏలం పాటేయటం, అబ్బో నువ్వు లేకపోతే ఏమీ లేదని ఉయ్యాల్లో ఏ సోపటం అస్సలు లేదు. ముక్కు సూటిగా స్పష్టముగా వాళ్ళ ముఖం ముందు ఆయన బద్దలు కొట్టేసేవాడు. అట్టుండేది ఆయన బోధ, ఆయన ఉపదేశం. అందుకని 70 మంది అనుకున్నారంట, ఈ బోధ, ఈ కఠినమైన మాటలు మనం ఏమాత్రం కూడా వినలేము, మనకెందుకు వచ్చిన గోల్రా బాబు అని చెప్పండి. ఏం చేశారంట, వెళ్ళిపోయారు. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, మన సంఘాల్లో బోధ కఠినమైన బోధ. అయ్యగారు నాకు అంత కఠినం కఠినం అంటే వేరేది అనుకోబాకండి. అయ్యగారు ఉన్నారంటే విశ్వాసులు వణికిపోవటమే. 10ంటికి ప్రార్థనంటే చూస్తాడు, 10 నిమిషాలు పావుగంట చూస్తారు. 10:15కి వచ్చారనుకో గుమ్మం బయటే ఆడలేక. నిజం, అడగండి అయ్యగారిని, ఇప్పుడు నొత్తే తెలిసింది మీకు అక్కడికి. ఇక 10:15కి వచ్చారో వాళ్ళు ఎక్కడ ఉండాలేక, బయటే. ఏమన్నా డౌట్ వచ్చిందో ఇక నువ్వు ఈరోజు నువ్వు బల్లారం తీసుకోవడానికి వీల్లేదు. ఇక తీసుకోవడానికి వీల్లేదంటే ఇక ఇవ్వటానికి ఛాన్స్ లేదు. ఇక నువ్వు ఆ రోజు బల్లారాధన నువ్వు తీసుకునే పరిస్థితి లేకపోతే నువ్వు మందిరానికి తీసుకొచ్చిన అర్పణైనా, మందిరానికి తీసుకొచ్చిన ఏదైనా కూడా ఇక్కడ వేయటానికి కూడా అంత అంటే మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకో చెప్పనా, నేను సంసోన్ గారు మోకాలు ఆపరేషన్ చేసినప్పుడు వెళ్ళి హాస్పిటల్కి రోజు వెళ్ళాను. అప్పుడు అక్కడ డాక్టరో పిండేస్తున్నాడు, అంతా పోసేసి పిండుతుంటే ఏంటండి అని అడిగా నేను. అప్పుడు మీకు ఇంత కనికరం లేదని అడిగితే ఆయన అన్నాడు, అదంతా క్లీన్ అయిపోవాలి, అది బాగవ్వాలంటే బాగా పిండాలండి, ఉన్నటువంటి ఆ పుండంతా కూడా ఏం చేయబడాలి, పిండబడాలి. ఇన్ఫెక్షన్ ఉండి అక్కడ మరలా ఏం చేస్తుంది, అదంతా పాడు చేస్తుందని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ పాపమును పాపంగా, తప్పును తప్పుగా, మంచిని మంచిగా ఖండిస్తున్నప్పుడు మీరు ఆ ఉపదేశానికి మీరు లోబడుదురుగాక. చెయ్యెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు చూసినా తిడుతుంటాడురా, ఎప్పుడు చూసినా పొల్లలు పెట్టి కెలుగుతుంటాడురా. అమ్మో మా వల్ల కాదు అక్కడ అనుకుంటే నీవి సహవాసంలో ఎమడలేవు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుని స్వరము అని నీవు గుర్తించాలి. గట్టిగా చెప్పండి ఆమేన్. చెబుదాం హల్లెలూయా. ఇది కఠినమైన బోధ. ఈ మాటలు మా వల్ల కాదని, మేము వినలేమని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఒక్కసారి మీరు ఆలోచించండి. రెండో మాట చెప్తాను, అక్కడే ఉంది, చదవండి. 61ది 61. యేసు శిష్యులు చూడండి, యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగు కొనుచున్నారని తనకు తానే ఎరిగి. అందరూ ఒకసారి గట్టిగా ఆమేనండి. రెండోదేనండి, ఒకటి ఏమంటున్నారు, ఈ కఠినమైన బోధ మేము వినలేమనుకున్నారు. రెండవది సణుగుడు ప్రారంభమైపోయింది. వినాలి,
ఎవరిలో? శిష్యుల్లో ఏమైపోయింది? సణుగుడు గొనుగుడు అనండి. అప్పుడప్పుడు మనకు కూడా ఏమొచ్చిద్ది? సణుగుడు వస్తుంది, గొనుగుడు వస్తుంది. ఇది గొనుగుడు, గొనుక్కుంటారు. సణుగుడు అంటే మీకు తెలియంది ఏముంది? ఇంకా సణుక్కోవడం, గొనుక్కోవడం. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. మరి ఈరోజు నీ ఆత్మ సంబంధమైన జీవితాలు ఆలోచించే. బైబిల్లో ఇశ్రాయేలీయులు అనేక మంది, వినాలి. ఎవరమ్మా? ఇశ్రాయేలీయులు అనేక మంది అరణ్యములో ఆకులు రాలినట్టుగా రాలిపోయారు, సణిగారు. మీరు ఎక్కడ? కొరింథీ పత్రికలోకి వెళ్ళండి, ఒకసారి చూడండి నాన్న. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయమేనా? చదువమ్మా. అమ్మా, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము. అమ్మ, భార్య భర్తలు సనిగా జాగ్రత్త. గట్టిగా ఒకరు చదవండి రా. మీరు సనగకుడి, అది కావాలి. వారిలో చెప్పండి, కొందరు సణిగి. చూడండి, సణిగి ఏమైపోయారట? సంహారకుని చేత నశించిపోయిరి. అందరూ ఒక్కసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరి ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీలో ఎప్పుడు సణుగుడు రాకూడదు, మీరు సనగకూడదు. సంహారకుని చేత, మీరు జాగ్రత్తగా రండి. దేని ద్వారా? సంహారకుని చేత వారు నశించిపోయారు. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను, చాలా ఉన్నాయి కానీ టైం లేదు. అపోస్తుల కార్యాలే అదే ఏది? యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే ఇంకో మాట. కిందకి రండి, 64వ వచనం. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. అందరూ గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. విశ్వసించని తనం, అవిశ్వాసం. 3 కారణాలు. 1, దేవుని బోధ ప్రేమగా వినలేదు వాళ్ళు. వినండి, ఏం చేయలేదు? దేవుని బోధ, అందరూ మాట్లాడాలి, అందరు చెప్పండి. దేవుని బోధ ఏమనలేదు? ప్రేమగా వినలా. ప్రేమగా విననందు వల్ల వాళ్ళకి ఆ బోధ ఎలా అర్థమైపోయింది? కఠినంగా అర్థమైంది. అరే అటు వెళ్ళబాకురా, మాట్లాడితే చాలు. అరే వాళ్ళతో మాట్లాడబాకురా, అమ్మో ఇది కఠినంగా భావించారు విశ్వాసులు. 2వది, సణుగుడు గొనుగుడు స్టార్ట్ అయిపోయింది. వినాలందరూ, ఏం స్టార్ట్ అయిపోయింది? సణుక్కోవడం, గొనుక్కోవడం స్టార్ట్ అయిపోయింది. 3వది, మీరు జాగ్రత్తగా వింటున్నారు కదా, వాళ్ళల్లోనికి ఏ బీజం వచ్చేసింది? అవిశ్వాసం. అందువల్ల వాళ్ళు అభ్యంతరపడి యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఈరోజు ఇప్పుడైనా ఈ మాటలు విన్నా తర్వాత అయినా దేవుని సన్నిధిలో మీరు ఎలాగూ ఈ పరిచర్యలో కొనసాగుతున్నారు? మరణమే మనల్ని వేరు చేయాలి తప్ప ఈ ఆత్మ సంబంధమైన పరిచర్యలో దేవునిని అంతము వరకు మనం వెంబడించుదుముగాక. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధతలో నీ ప్రవర్తనని నీవు కాపాడుకుంటూ, నీ చూపును కాపాడుకుంటూ, నీ ఆలోచన కాపాడుకుంటూ, నీ మాటను కాపాడుకుంటూ, దైవికంగా దేవునిలో నీవు కొనసాగుతూ, నా దేవుని బిడ్డలారా, నీవు కొనసాగితే అప్పుడు నా దేవుడు నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని దేవుడు నీకు పేరు పెట్టునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అది మరి ఎలా ఉన్నావు నీవు? ఒక్కసారి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. కొంతమంది ఉంటారు, మీరు విషయం గమనించాలి. ఒకవేళ నీలో దుష్ట ప్రవర్తన కానీ, చెడ్డ ప్రవర్తన కానీ, నీ దుష్ప్రవర్తన వల్ల, నీ సణుగుడు వల్ల
నీ అవిశ్వాసమును బట్టి దేవుని పరిచర్యలో, దేవుని సహవాసంలో నీవు నమ్మకంగా ఎదక్కోకుండగా దేవుని బిడ్డలారా ఈ విధమైన కార్యక్రమాలు నిన్ను అడ్డుకుంటున్నాయేమో. ఈరోజు దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకొని మనం మన మనస్సాక్షిని నిర్మలపరుచుకొని ప్రభువులో మనం అంతము వరకు కొనసాగుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఒకసారి ఒక చిన్న ప్రార్థన, దేవా సహాయం చేయమని. అందరు కళ్ళు మూయండి, ఒక ప్రార్థన చేయండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం వర్తమానం వినబోతున్నాం. ప్రార్థన చేద్దాం. ఒకసారి ప్రార్థన. నా తండ్రి, రూతులో నయోమీలో ఉన్న తీర్మానం ప్రభువా 70 మందిలో వలె కాకుండా ఆ 12 మంది శిష్యుల వలె నిన్ను వెంబడించేటట్టు చేయండి. అంతేకాకుండా ప్రభువా ఆఖరి వరకు ఏలియాను వెంబడించిన ఎలీషా వలె నా ప్రవర్తన ఉండేందుకు కార్యం చేయమని ప్రార్థన చేద్దాం. మహిమగల ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయం ముందు అయా తండ్రి మీ ప్రియ దాసులను నిలబెట్టుకుని నాతోనూ మాతోనూ మీరు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క అంశం అయితే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయా తండ్రి దైవజనులను వెంబడించడం వల్ల అయా కలుగు లాభాలు ఏమిటో, అయా తండ్రి మాలో ఉన్నటువంటి యొక్క ఆశలు ఏమిటో తెలియపరిచినటువంటి విధానం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని వెంబడించాలి, దైవజనులు వెంబడించాలి, దేవుని వెంబడించాలి. అయా తోటలుగా విశ్వాసాన్ని వెంబడిస్తూ కొనసాగింపబడిన కలిగేటువంటి యొక్క మేలులను, అయా తను కలిగినటువంటి దీవులను, ఆశీర్వాదాలను ఎలాంటివో అనేటువంటి విషయాలు మాకు ప్రభా తండ్రిగా మీరు మాట్లాడి అయాగో తన్ని తెలియపరచేందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ శుభములు కలుగునుగాక. గట్టిగా చెప్పాలి ఆమేనని. ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనం. ముందు వరుసలో వాళ్ళు చదవడమా, వెనకాల వినపట్ల. తరువాత అతడు అంటున్నాడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను అని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఎఫ్రాయిము అనగా అర్థం ఏంటి? అభివృద్ధి ఫలము. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చదవబడినటువంటి లేఖన భాగం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆలోచన చేస్తే ఆ సందర్భం, యోసేపుకి 2 పిల్లలు పుట్టారు. దేశం కాని దేశంలో పెళ్ళయింది. మనకు తెలిసిన సంగతి ఏంటంటే యోసేపుని గురించి, యోసేపు ఫలించుడు కొమ్మ, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. అతడు అల్లారు ముద్దుగా పెరిగాడు. ఆహా అవునా, మేమేం తక్కువ అనుకుంటాం. అన్నదమ్ములు అతని పట్ల ఈర్ష్యతో, అసూయతో కొట్టి చావగోతులు పడేసి బయటికి తీసి అమ్మేశారు. కొనుక్కున్నోడేమో ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళి మారు బేరం చేసుకున్నాడు. పోతీఫర్ అయినటువంటి వ్యక్తి కొనుక్కొని తన ఎంట బానిసగా ఉంచుకున్నాడు. దేవుడు అతనికి తోడై ఉండుటను బట్టి అతడు ఎక్కడ అడుగుపెట్టినా సరే ఆ స్థలమును దేవుడు ఆశీర్వదించడాన్ని గమనించిన పోతీఫరు తన ఇంటి మీద యజమానిగా, అధికారిగా నియమించాడని, పోతీఫరు భార్య అతనిని మోహించినందువల్ల ఇతడు ఆ పాపము నుంచి దూరంగా పారిపోయినట్లుగాను, తత్ఫలితంగా చెరసాలలో వేయబడినట్లుగాను, చెరసాలలో ఉన్నటువంటి అతన్ని దేవుడు ఏం చేశాడు? ఎక్కడ తీసుకెళ్ళాడు? సింహాసనం మీదకు తీసుకువెళ్ళాడని రాజుగారి కలలు వచ్చాయి. అటు భావం తెలియక బిక్క చచ్చిపోతున్నాడు.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పటికే ఒక కళ నెరవేరినటువంటి వ్యక్తి అక్కడే ఉన్నాడు. అతను వచ్చి, రాజా మీరు కంగారు పడక్కర్లేదు, మన చెరసాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. నేను కూడా చెరసాల్లో ఉన్నప్పుడు ఇట్లా నాకు కళ వస్తే కళ భావాన్ని చెప్పాడు, అది అక్షరాల నెరవేరిందయ్యా, అతను తీసుకొస్తే మీ కళ భావాన్ని చెప్పగలుగుతాడు అని రాజుగారికి చెప్పటం, రాజుగారు వెంటనే పిలిపించడం, రాజుగారు చెప్పినటువంటి ఆ కళను, ఆ కళభావాన్ని, ఆ కళ చెప్తే ఆ కళభావాన్ని వివరించి చెప్పటం. ఒక మంచి అధికారిని, జ్ఞానం కలిగిన వాడిని నియమించండి అయ్యా ఇక్కడ అని ఒక చక్కని సలహా యోసేపు అందించడం. వెంటనే రాజుగారికి అంటే ఫరోకి ఆలోచన వచ్చింది, నీ వంటి జ్ఞానం కలిగిన వాడు ఎవరున్నారు, నువ్వే అధికారిగా ఉండరాదు అని అంటాడు కదా. నేను పేరుకు మాత్రమే ఫరో, రాజుని, పేరుకు మాత్రమే నేను రాజుగా ఉంటాను, కార్యనిర్వహణంతా నీవే చూసుకో అని తన ప్రక్కనే ఒక సింహాసనం వేసి యోసేపుని ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టినట్లుగా మనకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్ కదా. ఆ తర్వాత అన్న వచ్చారు, తండ్రి వచ్చాడు, మనకు తెలిసిన విషయం అది. ఈ మధ్యలో చిన్న సంఘటనలు కొన్ని ఉన్నాయి, ఒక్కసారి వాటిని అలా టచ్ చేస్తాను నేను, ఓకేనా. నేను అయ్యగారితో అన్నాను, పెరుగన్నం వరకే పెడతాను నేను, అసలు భోజనం మీరు పెట్టేయండి అన్న, పెరుగన్నం టయానికి వస్తా అన్న. అంటే భోజనాలు అంటే ఆ భోజనాల గురించి కాదులేండి, ఎందుకంటే నేను 2 సంఘాలు అవి చూసుకొని రావాలి కదా, లేట్ అయిపోద్దామని. మీరు నాకన్నా లేట్లో ఉన్నారు, నేను 1:15 లోపల వస్తా అన్న. నేను లోపలికి అడుగు పెట్టేసరికి 1 గంట అయింది కరెక్ట్గా. సరే, ఏదేమైనప్పటికీ దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్టమైన సమయంలో మనం గమనించాల్సినటువంటి విషయం, యవనస్తులు కూడా ఉన్నారు కాబట్టి యవనస్తులు కూడా జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని. రాజుగారు యోసేపుతో అన్నాడు, యోసేపు నీ వంటి జ్ఞానం కలిగిన వాడు ఎవరున్నారయ్యా, ఆ అధిపతిగా నీవే ఎందుకు ఉండకూడదు అని సింహాసనం వేసి సింహాసనం మీద కూర్చోబెట్టి శ్రేష్టమైన వస్త్రాలను ధరింపజేసి కిరీటం పెట్టి, ఇదిగో అధికారపు ఉంగరాన్ని చేతికి తొడిగిస్తుందని తొడిగించి, నా 2వ రథం ఉంది నీకు రాసిచ్చేస్తున్నా తీసేసుకో అన్నాడు. 2వ రథం కూడా ఇచ్చేసాడు. అక్కడితో ఆగల, నా క్యాంప్ ఆఫీస్ ఉంది, దీన్ని ఇక్కడి నుంచి నీ ఇంటిగా మార్చుకో, నీ ఆఫీస్గా చేసేసుకో. తన క్యాంప్ ఆఫీస్ కూడా ఇచ్చేసాడు. ఎవరికి? యోసేపుకి. రాజుగారు ఆలోచన చేస్తున్నాడు, అక్కడికక్కడే జరిగిన సంఘటన ఇదంతా. రాజుగారు ఆలోచన చేస్తున్నారు, క్యాంప్ ఆఫీస్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, అన్నీ బాగానే ఉన్నాయి, ఇల్లు ఉంది, వాకిలు ఉంది, ఇంతకీ ఒంటిగాడేగా వీడు. ఎవరు వీడు చెప్పండి? ఒంటిగాడేగా అంటే ఏంటి? పెళ్లి పెడాకులు లేవు, పెళ్లి చేసేవాళ్ళు ఎవరండి అక్కడ? తండ్రి ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు, కనాను దేశంలో. తండ్రికి తెలిసిన సంగతి ఏంటంటే యోసేపు చచ్చిపోయాడు. పట్టించుకునే నాదుడు లేడు. ఇంతకాలం ఎక్కడున్నాడు? బానిసగా కొంతకాలం ఉన్నాడు, మరి కొంతకాలం చెర అనుభవించాడు. ఇతని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారండి పెళ్లి చేయడానికి? చేయని తప్పు నేరం అతని మీద మోపబడింది, అవునా? చెయ్యని నేరం మోపబడింది. కనీసం తనకు తానుగా వాదించుకోవడానికి కూడా, సెల్ఫ్ డిఫెన్స్ కూడా లేదు అవకాశం. లాయర్ని పెట్టుకోవడం సంగతి తర్వాత అండి, తనకు తానుగా వాదించుకోవడానికి కూడా అవకాశము లేక తన మీద మోపబడినటువంటి తప్పుకి సంవత్సరాల తరబడి చెరసాలను అనుభవించాడు యోసేపు. ఎంత బాధో తెలుసా? సొంత నానుకున్న వారు కొట్టి పడేశారు. ఇట్టి పడేస్తే ఈ రకంగా చచ్చిపోతే ఉపయోగం ఏముందని అమ్మేశారు. కొనుక్కున్నవాడు మారు బేరం చేసుకున్నాడు, సంతలో పశువులను అమ్మినట్టుగా బేరం పెట్టి అమ్మేశాడు. బానిస బ్రతుకు. పర్వాలేదులే అనుకుంటున్న సమయంలో చేయని తప్పు మీద మోపబడింది.
చెరసాల్లో ఉంటే చూసేవాళ్ళు పక్కన వాళ్ళు ఏమంటారండి? మంచి పని చేసేవారు అంటారా? విన్నవాళ్ళు ఏమంటారండి? ఏమొచ్చిందిరా, నిన్ను నమ్మి నీకు అంత బాధ్యత అప్పగిస్తే ఎంత నమ్మకంగా ఉండాలిరా? తిన్నిటి వాసాలు లెక్కేస్తావరా? నిన్ను నమ్మి పోతీఫరు తన ఇల్లు మొత్తం నీ చేతిలో పెట్టాడుగా, ఎంత నమ్మకంగా ఉండాలిరా? ఎంత పాతకం చేసి అనరో? ఎంత అవమానకరమైన పరిస్థితి అండి. ఎవరు నమ్ముతున్నారు ఇతని మాట? అది అతని పరిస్థితి. అలాంటి స్థితిలో నుండి దేవునిని విడిచిపెట్టకుండా నమ్మకంగా ఉన్నందువల్ల దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్ర. ఇంగ్లీష్లో అంటారు పిట్ టు ప్యాలెస్. పిట్ టు ప్యాలెస్. యేసుపు యొక్క మార్గం చావుగోతులో నుండి రాజాంతఃపురంలోనికి వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. రాజాంతఃపురంలో నుంచి ఉన్నాడు. రాజుగారు సింహాసనం తన సింహాసనం ప్రక్కనే మరొక సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. ఈరోజు ఉన్నటువంటి దేశ పరిస్థితులను బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి ఉన్న స్థానాన్ని ప్రధానమంత్రి అని చెప్పుకోవచ్చు. అంతేగా? ప్రెసిడెంట్ ఎవరు? సర్లేండి, ఎవరైతేలే. ఈ ప్రశ్నలు జవాబులు ఇవన్నీ టైం వేస్ట్ పనులు కదా. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, క్యాబినెట్ అందరు కలిసి ఏదైతే ఆమోదం తెలియజేసి తీర్మానం చేసి పంపుతారో దానికి ముద్ర వేసి సంతకం చేయటమే ఆయన గారి పని. ఏమంటారు? అంతేగా? చదువుకున్న పిల్లలు చెప్పండమ్మా. అంతేగా? రాజ్యము, అధికారము, నిర్ణయాలు, తీర్మానాలు అన్నీ ఎవరివి? దేశంలో అయితే ప్రధానమంత్రి, రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రిది. గవర్నర్ పని ఏంటి? ముఖ్యమంత్రి, క్యాబినెట్ అందరు కలిసి తీసుకున్న నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసి సంతకం చేయటం తప్ప వేరేది లేదు. రాజు ఫరోదే అంటున్నాడు, నేను పేరుకి రాజుగా ఉంటా, పరిపాలన అంతా నువ్వే చూసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యోసేపు పోస్ట్ ఇప్పుడు ప్రధానమంత్రి, రాజ్యమును శాసించే స్థితికి వెళ్ళిపోయాడండి. అందుకే అన్నను పిట్ టు ప్యాలెస్. దేవుని కొరకు నమ్మకంగా ఉన్నటువంటి ఈ యవనస్తుడిని దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు. బాగానే ఉంది ఇక్కడి వరకు. అన్ని సమకూర్చినటువంటి రాజు ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు ఎంత చేసినా ఒంటిగాడేగా, కుదరదు, ఒంటిగా ఉండకూడదు, జత చేయాలనుకున్నాడు. ఆలోచన చేసి వచ్చేసి అమ్మాయి ఇట్రా అన్నాడు. ఉన్నోళ్ళలో అమ్మాయి ఇట్రా అన్నాడు. మరి రాజుగారిగా పిలిచింది, గబగబా లేచి వచ్చేసింది. యోసేపు నువ్వు ఇట్రా నాయనా అన్నాడు. యోసేపు వచ్చాడు. నీ చెయ్యిటి ఇద్దరు చేతులు పెట్టేసాడు, ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు. పెళ్ళి అయిపోయింది. చప్పట్లు కొట్టండి. యోసేపుని గురించి ఫరో ఆలోచించాడు. యవనస్తులు ఉన్నారు కనుక చెబుతున్నా, లేకపోతే నా టాపిక్ ఇది కాదు. అసలు నా టాపిక్ ఎఫ్రాయిం దగ్గరే. యవనస్తులు చాలామంది ఉన్నారు. మీ కొరకే ఈ మాట. ఈరోజు ఎందరున్నారండి ఇలాగూ? నేను ఎరిగినటువంటి సహవాసం ఉంది, ఒక ఆత్మీయ సహవాసం. రేపు పెళ్ళంటే ఈరోజు చెప్తారు, అయ్యా మీరే నా పెళ్లి చేయాలి, ఎట్ట చూస్తారో ఏం చేస్తారో మీదే బాధ్యత అనగనక సేవకులతో అంటే ఆ సేవకులు సర్లే ఓకే ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకో అని అంటారు. ప్రార్థన చేసుకో అని అంటారు. ఆదివారం రోజున అబ్బాయి ఇట్రా, వచ్చే సోమవారం నీకు పెళ్ళి, సిద్ధపడు, ప్రార్థన చేసుకో అంటారు. ఎవరితో తెలీదు. అమ్మాయి చదువుకుందా తెలీదు. ఏ ఊరు తెలీదు. ఏమి తెలీదు. తెలిసిందేంటి?
వచ్చే ఈ సోమవారం కాదు, వచ్చే సోమవారం పెళ్ళి. అదొక్కటే తెలుసు. ఎక్కడో అమ్మాయికి చెప్తారు, అమ్మాయి నీకు సోమవారం పెళ్ళి. వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి మరి మీ అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పారుగా, వచ్చే సోమవారం పెళ్ళి, సిద్ధపడండి అంటారు. అంతే. మీ వైపు నుంచి ఒక 10 మందిని తెచ్చుకోండి, వాళ్ళ వైపు ఒక 10 మందిని తెచ్చుకోండి. హంగులు ఆర్భాటాలు వద్దు. సూటు కొట్టిమంటారా అయ్యా? ప్రశ్నలు లేవు. చేసే పని ఏంటి? ప్రార్థన చేసుకొని సిద్ధపడండి వివాహ జీవితం కొరకే. దాంపత్య జీవితం దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేసుకోండి, అంతే. అది నువ్వు చేయాల్సిన పని. ఎంతమందిని పిలవాలో ఎవరిని పిలవాలో తల్లిదండ్రులు చూసుకుంటారు. అది లెక్క కూడా 10 మందే. అది సంగతి. కేసీఆర్ రాత్రి చెప్పాడు, 31 లోపల కనుక పెళ్ళిళ్ళు ఏమైనా కుదుర్చుకున్నారా? తెలంగాణ ముఖ్యమంత్రి గారు. కరోనా వైరస్ కదండి, ఎక్కడ చూసినా సరే జపం, ఇదే జపం. ఏం జపం? కరోనా కరోనా, ఇదే జపం అయిపోతుంది ప్రతి ఒక్కరికి. ఇది పెద్ద సమస్య అయిపోతుంది. దాని కొరకు మనం కూడా ఎంతైనా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కేసీఆర్ గారు అన్నారు, ఒకవేళ పెళ్ళిళ్ళు కుదిరే కనుక ఉంటే కనుక 31 లోపల చేసుకుంటే ఆ తర్వాత పెళ్ళిళ్ళు ఏం పెట్టుకోవద్దు. కుదురున్న నాటికి మాత్రం 100 మందిని పెంచకుండా పిలవద్దు. అబ్బాయి ఒక 100 మందిని పిలుచుకోవాలి, అమ్మాయి ఒక 100 మందిని పిలుచుకోవాలని చెప్పాడు రాత్రే. ఇది స్టేట్మెంటు. అట్లానే ఆ పాస్టర్ గారు 100 మంది వరకు వెళ్ళా, 10 అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి, అయ్యా ఇంతకు అబ్బాయి ఏమన్నా ఉద్యోగం చేస్తాడా? అబ్బాయి చదువుకున్నాడా? ఆ ప్రశ్నలు లేవు. సిద్ధపడుటి. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆ చెప్పబడినటువంటి ఆ సమయానికి వచ్చి అప్పుడన్నా చూసుకోవడానికి వీళ్ళు ఉంటుంది అనుకుంటే పొరపాటే. వాళ్ళని ఒక పక్క ఉంచుతారు, వీళ్ళని ఒక పక్క ఉంచుతారు. సేవకులు వచ్చి రమ్మంటే అప్పుడు వస్తారు. ఏమండి, ఇంత లోబడే వ్యక్తి ధైర్యం చేసి నా కాబోయే భార్య ఎట్టుందని తలెత్తి చూడగలడా? ఇప్పుడు చెప్పండి. ఇంత లోబడే వ్యక్తులు. ఏదో సందర్భం వచ్చి మహేష్తో అన్న, అబ్బాయి ఏంటి నాయన సంగతి, అన్నయ్య గారు గుడ్డిదాన్ని తీసుకొచ్చి దీన్ని చేసుకోరా అంటే కనుక దానికి తాళి కట్టడమే నా పని అన్నాడు. కుంటిదాన్ని తీసుకొచ్చి దాన్ని చేసుకోమంటే దాన్ని చేసుకోవడమే అన్నయ్య, నాది ఏం లేదు, అంతా ఇగరే అన్నాడు. దాన్ని ఎంతవరకు నెరవేర్చుతాడు ఏమోనమ్మా, దేవునికి స్తోత్రం అన్నాడయ్యా. నేను దేవుని బలిపీఠం మీద దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడుతున్న మాట. దైవజనుడిని ఆయన, దేవునికి స్తోత్రం. ఎందుకు నా ఎదుటే ఉన్నాడుగా మహేష్, లైవ్లో కూడా అందరూ చూస్తున్నారు. నానా అవునా అన్నాడు. వాస్తవమే, ఆయన మీ పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నాడని నేను నమ్ముతున్నా. నేనైతే నమ్ముతున్నా, ఆయన మాటను నేను నమ్ముతున్నా. మీరు ఒక అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని మహేష్ చేసుకో అంటే చేసుకుంటాడు అంతే, ఆయన చెప్పిన మాట ప్రకారంగా. నాకు ఆ నమ్మకం ఉంది. మరి పెళ్ళికి కూడా రావాలిగా. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేను చూశాను సమూయేలు పెళ్ళి అలానే జరిగిందిగా. సమూయేలు అలానే చేసుకున్నాను, నేను ఎరుగుదును సమూయేలు విషయంలో. ఎలాంటి ప్రశ్న అడగల. దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. హెప్సివా చాలా నమ్మకస్తుడని ఆ రోజు కూడా చెప్పా కదా. దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. మీరు ఏం కంగారు పడక్కర్లా, తొందరపడక్కర్లా. కారణం దేవునికి లోబడుట అనేది అక్కడ. లోబడుట. యవనస్తులు ఉన్నారు కనుక ఈ సందర్భంలో తీసుకొచ్చాను. సహజంగా ఎవరు దీన్ని అంతగా టచ్ చేయం కానీ, అవునా కదా, అంతకు పెద్ద టచ్ చేస్తామా దీని జోలికి అంత తొందరగా వెళ్ళంగా. యోసేపు పెళ్ళి ఎలా జరిగిందంటే ఎట్లానే జరిగింది. ఈరోజుకి అలాంటి సహవాసం ఉందండి. LEF ఎంతమంది ఎరుగుదురు? 11th ఇవాంజలికల్ ఫెలోషిప్. దాంట్లో సేవకులు పెళ్ళిళ్ళు చేయాలంటే కనుక పాస్టర్ గారు మీ ఇష్టం అంటే కనుక ఎట్లా చేస్తారు వాళ్ళు. నేను ఆ మెట్టు నుంచి దేవుని సన్నిధిలో ఎదిగిన వ్యక్తిని. ఆ మెట్టులో
క్వశ్చన్స్ ఉండవు, ప్రశ్నలు లేవు. దీవెనకరంగా ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ఎన్నో కుటుంబాలు కట్టబడుతున్నాయండి. దేవునికి స్తోత్రం. దేవునికి లోబడండి, దైవజనుడికి లోబడండి. యవనస్తులారా, తల్లిదండ్రులకి, ముఖ్యంగా దైవజనునికి లోబడండి. దైవజనునికి మించిన సలహాలు ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఫ్రెండ్స్ ఇవ్వగలరా? నీ స్నేహితులు ఇవ్వగలరా? దైవజనుడి కన్నా మించిన జ్ఞానం స్నేహితులకు ఉన్నదా? లోకస్తులకు ఉన్నదా? ఉన్నదా నాన్న? ఉందా? యవనస్తులారా ఉందా? ఏమో ఎట్ట చేస్తారు ఏంటో అన్నట్టుగా చూస్తున్నారు. రాకెళ్ళి ఒక్కొక్కరు కొరకొర చూస్తున్నారు. సేవకునికి అప్పగించుకోండి, దేవునికి అప్పగించుకోండి. దేవునికి అప్పగించుకోండి అంటే దైవజనుడికి అప్పగించుకున్నట్టే. ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా కట్టబడినట్లుగా మీ కొరకు నిత్యము ప్రార్థించేటువంటి దైవ సేవకులు. దేవునికి స్తోత్రం. మొత్తానికి యోసేపు పెళ్ళి అట్ట అయిపోయింది. దేవుడు ఆశీర్వదించాడు. సంవత్సరం తిరిగి వచ్చేసరికల్లా బుడతడు బొట్టనే పుట్టాడు. పిల్లవాడు పుట్టాడు. పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలి? ఏం పేరు పెడతాం? చచ్చిపోయిన మీ నాన్న ఉన్నాడుగా, మీ నాయనమ్మరా, ఆ అక్షరం కలిసేటట్టు చూడు. కా కా కాకి కూకు పెడదాం. ఇంకే కాకి పెట్టు, కాకి అని పెడదామా? మనకి ఇది ఒక తెగులైపోతుంది మనకి. యోసేపు అలా పెట్టలేదండి. యోసేపు పెట్టాడు కదా, పెద్దోడికి పేరు 51లో ఉంది. నా బాధలన్నిటినీ నేను మరిచిపోవునట్లుగా చేసేనని ఏం చేశాడు? మనష్షి అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. నేను పడిన బాధలన్నిటినీ మర్చిపోయేటట్లుగా చేశాడు దేవుడు. ఎన్ని బాధలు పడ్డాడండి. ఆ బాధలన్నిటిని మర్చిపోయేటట్టుగా చేశాడు. పెళ్లి చేశాడు దేవుడు. ఒక భార్యనిచ్చాడు, కొడుకునిచ్చాడు. ఇక బాధపడటానికి టైం అయింది. ఈ పిల్లవాడితో ఆడుకోవడమే సరిపోతుండే. సమూయేలు పెళ్ళప్పుడు చెప్పాక మ్యాన్లో ఏ మ్యాను? ఇప్పుడు ఆ మ్యాన్లో ఉండే స్పైడర్ మ్యాన్ నుంచి హీ మ్యాన్ నుంచి ఇంకెక్కడికి వెళ్ళారు తెలియలేదా? డాబర్ మ్యాన్ అరవడం. అరే అటు వెళ్ళకరా, ఇటు వెళ్ళకరా, ఈ అరుపులే సరిపోయి ఇంకెక్కడండి. ఈ వెనకడ బాధలు గుర్తు తెచ్చుకోవడానికి ఎదుటిన్న బాధ చూసుకుంటే చాలు, ఎదుటిన్న పిల్లవాడిని చూసుకుంటే చాలు కదా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, బాధలన్నిటిని మర్చిపోయేటట్లుగా దేవుడు చేశాడు అని మనష్యాన్ని పెట్టాడు. ఒక సంవత్సరం గడిచిపోయింది. నూతన మందిరపు ఓపెనింగ్ జరిగి కదా. ఒక సంవత్సరం గడిచింది. బాధలన్నీ మర్చిపోయాం. దేవునికి స్తోత్రం. మర్చిపోవునట్లుగా చేసిన దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ. పడిన బాధను, పడిన ప్రయాసను మర్చిపోయేటట్లుగా చేసిన దేవునికి దగ్గరగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. పడిన బాధను మర్చిపోయేటట్లుగా చేసిన దేవుడు. అక్కడితో ఆగల. రెండో పిల్లవాడిని ఇచ్చాడు. 2వ సంవత్సరం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. మరుసటి ఏటకు వచ్చేసాం. 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టే కృపనిచ్చాడు. మరుసటి ఏటకి మరలా దేవుడు దర్శించాడు. ఇంకో పడ్డోడిని ఇచ్చాడు. ఆడికి పేరు పెట్టాడు. ఈసారి ఏం పేరు పెట్టాడు తెలుసా? ఎందుకు పెట్టాడు? చదవండి. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. ప్రైజ్ ది లార్డ్. బాధను మర్చిపోవటమే కాదు, బాధపడిన దేశములో అభివృద్ధి నీ కొరకు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు అభివృద్ధి, నీ ప్రయాసకు తగిన ఫలములు దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు.
అభివృద్ధి పరుచుతూ ఉన్నాడు. ఆయన అభివృద్ధిని కలుగజేయచ్చు ఉన్నాడు. ఈ పరిచర్యను దేవుడు అంతకంతకు అభివృద్ధి పరచునుగాక, సంఘములను అంతకంతకు అభివృద్ధి పరచునుగాక. మన కొరకు అభివృద్ధి ఎదురు చూస్తూ ఉంది. ఏంటి అభివృద్ధి? ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ప్రభువా, కండ్రికి వెళ్తున్నాను, ఏ మాట చెప్పమంటావు ప్రభువా అని అడిగితే దేవుడు చెప్పమన్న మాట, బాధపరచబడిన దేశములో అభివృద్ధిని కలుగజేస్తున్నాను అని. ప్రైజ్ ది లార్డ్. అదే మాటను మోసుకొచ్చే మీ వద్దకి. అభివృద్ధిని కలుగు చేయుచున్నాను అన్నాడు ఆయన. అదే మాట మీతో చెబుతున్నాను. ఇది దేవుని మాటే గాక మనుషుని మాట కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని మాటే గాక మరొక మాట కాదు. నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ సంఘమును గురించి, ఈ పరిచర్యలను గురించి. నా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచుచున్నాడు. హల్లెలూయా. ఇది నిశ్చయం. బాధను మర్చిపోయాం, చాలే, ఏదో మందిరం ఇచ్చాడు చాలే, నువ్వు చాలనుకున్నావు, దేవుడు చాలనుకోవాలా, అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. విశాలపరచాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. విస్తరింప చేయాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దానికి దీనికి తేడా ఉంది. ఇక చాలే అనుకుంటే, చాలే అనుకుంటే ఇక్కడ తగ్గిపోద్ది. ప్రహరీ కడతాం, మెదలకుండా కూర్చుంటాం, అయిపోద్ది. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు అంటున్నాడు అభివృద్ధి అన్నాడు. అభివృద్ధి ఉంది, మీ ఎదుట అభివృద్ధి ఉంది. అది దేవుడు చెప్పమన్న మాట. విశాలపరచబడుచున్న అనుభవంలోనికి దేవుడు నడిపించబోతున్నాడు పరిచర్యని. సరిహద్దులు విశాలమవుతాయి. ఎక్కడ బాధ అనుభవించారో అక్కడ దేవుడు అభివృద్ధిని కలుగు చేస్తున్నాడు. ఎక్కడ తలదించబడుచున్నదో అక్కడ తల ఎత్తి నిలుపుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత, రెట్టింపు ఘనత. ఇంకొక మాట మీ ఎదుట ఉంచుతాను. అదే ఆదికాండంలో 26వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. అంతటా అబీమెలెకు అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగుగా, వారు అంటున్నారు కదా, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలను. ఇది చాలండి. వారు సంధి చేసుకోవడానికి వచ్చారు. ఆ తర్వాత వారికి గొప్ప విందు చేసాడు. 29లో ఉంటుంది, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేస్తే కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లుగా నీతో నిబంధన చేసుకుందామనియో అనుకుంటుమి. ఇప్పుడు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. అతడు వారికి విందు చేయగా వారి అన్నపానములు పుచ్చుకొనిరి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కనాను దేశంలో కరువు వచ్చింది. గెరారుకు వచ్చాడు. ఫిలిస్తీన్ల దేశం అది. పరాయి దేశానికి వచ్చాడు.
తోలేశారు, ఉండడానికి వీలేదని త్రోసేశారు. కాదన్నారు, బావులు తవ్వితే బావులు పూడ్చేశారు. పొమ్మం లేక పొగ పెట్టడం అంటారు చూసారా? ఇస్సాకు జీవితంలో ఎదురైనటువంటి అనుభవం ఇది. సర్లేని ఊళ్ళో ఉంటే నన్ను ఉండట్లేదని గెరారు లోయలోనికి వెళ్ళాడు. గెరారులో ముందు గుడారం వేసాడు. కాదుకూడదంటే ఏం చేస్తాడు? గెరారు లోయలోనికి వచ్చి అక్కడ బలిపీఠమును కట్టి అక్కడ నివాసం ఉండటం ప్రారంభించాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు. దేవుడు అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి ఆ గెరారు ప్రజలు, ఆ ఫిలిస్తీయులు వాళ్ళందరూ కూడా ఇస్సాకు దగ్గరికి వచ్చారు. ఇదిగో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్న సంగతి మేము చూసాం. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న సంగతి ఎవరో చెప్తే వింటాం కాదు, మేము కనులారా చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఒక అండర్స్టాండ్కి వచ్చేద్దాం. మేము నీకు కీడు చెయ్యం, ఇక నువ్వు నీకు కీడు చెయ్యం. నీవు కూడా మాకు కొంచెం సహకరించు, మీ సహాయం మీ సహకారం మాకు అందించు. అట్లాంటిది ఏం లేదయ్యా, రండి కూర్చోండి భోజనం చేద్దాం. కూర్చోబెట్టి విందు చేశారు. విందు సిద్ధపరచాలా? ఏం సిద్ధపరచాలి? విందు సిద్ధపరచవలసిన దినములు వచ్చునుగాక. ఆమె అనరేంటండి? ఏంటంటే ఆ విందు కాదు, స్పెషల్ విందు ఇది. నెరవేరినప్పుడు చెప్తే గుర్తు చేస్తా. విందు సిద్ధపరచవలసిన దినములు వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది నిశ్చయం. బాధపరచబడినటువంటి దేశంలో దేవుడు అభివృద్ధిని కలుగు చేశాడు. దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించాడు. ఎవరైతే శత్రువులై లేచారో వారే సమాధానము కోరుతూ, సంధి కోరుతూ ఇస్సాకు దగ్గరికి వచ్చారు. సమాధానమును కాంక్షించారు. సమాధానంగా గుర్తు, ప్రేమకు గుర్తుగా విందుని ఇస్సాకు ఇచ్చాడు. సంతోషముతో ఆ విందును స్వీకరించి వారు సమాధానముతో అక్కడి నుంచి వెళ్ళినట్లుగా అక్కడ లేఖనాల్లో మనకు కనపడుతుంది. నజరేయుడైన యేసు నామములో ఆదికాండం 26వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలకు, 29 వచనాలు, 30, 31 వచనాల్లో లేఖనాలు నెరవేరునుగాక. అభివృద్ధి, అభివృద్ధిలో సమాధానము కూడా ఉంది, ప్రేమ ఉంది, ప్రేమ విందు ఉంది. ప్రేమ ఉందంటే ప్రేమతో కూడా ఏముంటుంది? ఆటోమేటిక్గా విందు కూడా ఉంటుంది. అమ్మో ఇక్కడికి వస్తేనే అయ్యగారు ఎంత ప్రేమగా చూస్తారు, అమ్మగారు అమ్మో ఎంత ప్రేమగా చూస్తారు. మీకు నిండు వందనాలు, దేవునికి స్తోత్రం. కడుపులు పగిలిపోవాలి తినలేక ఐటములతో. అందుకోసమే రాత్రి ఫోన్ చేసి చెప్పా, అయ్యారు నేను ఫలానా తినట్లేదు నాయనా, నా కోసం ఎందుకు ముందు తెలుసుగా, నాకు ఇక ఇన్ని సంవత్సరాలకు వస్తున్నాయి వెళ్తున్నాయి, ఇక వాళ్ళు ఏం పెడతారు నాకు తెలుసు, ఇక ఎందుకు లేనిపోను బాబు ముందే చెప్తే పోలేదు అన్నట్టు ముందు రాత్రి ఫోన్ చేసి, అయ్యా నేను లెంటేస్ ఏంటన్నారు. అబ్బాయి లెంటేస్ అలాంటిది ఏం లేదు అని కూడా అనుకున్నాను. మరి లెంటేస్ లేకపోతే అయ్యగారు మరి రోజులు లెంటేగా అని అన్నారు అమ్మగారు. అన్నం తింటలా అయ్యగారు సరిగ్గా అని దాని అర్థం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అభివృద్ధి దేవుడు కలుగు చేయుచున్నాడు. బాధ నొందిన దేశం ఉంది, ఎక్కడ బాధ నొందాడో అక్కడ అభివృద్ధిని దేవుడు కలుగు చేస్తున్నాడు. నీవు ఎక్కడ బాధను అనుభవిస్తున్నావో ఇది ఒక ప్రవచనాత్మకమైన సందేశం. ప్రియ సంఘమా, నీవు ఏ స్థలం నుంచి వచ్చావో, నీది ఏ గ్రామమైనా, నీది ఏ ప్రాంతమైనా, నీ పరిస్థితులు ఎలాంటివైనా,
నువ్వు ఎంత బాధలో కృంగిపోతూ ఉన్నప్పటికీ నా ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నీతో సూటిగా చెబుతున్న మాట, నీవు గనుక నమ్మగలిగితే నీవు ఎక్కడ బాధ అనుభవిస్తున్నావో అక్కడే నా దేవుడు నీ తల ఎత్తి నిలిపి ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈ తల ఎత్తి నిలపబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు అక్కడ ఘనతనివ్వబోతూ ఉన్నాడు. అవమాన భారంతో తలదించుకున్నావా? దేవుని వైపు చూచి నమ్మకంగా ఉండక్కడ. నా దేవుడు నీ తల ఎత్తి నిలపబోతూ ఉన్నాడు. బాధ అనుభవించిన చోట అభివృద్ధి ఉంది నీ కొరకు. శత్రువే నీ యొద్దకు వచ్చి సమాధాన పడే దినములు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడండి. తనను నమ్మి తనను వెంబడిస్తున్నటువంటి వారి ఎడల ఆయన ఎంత ప్రేమను కనపరుస్తున్నాడు. ఎక్కడ అవమాన భారంతో తలదించుకున్నావో అక్కడే దేవుడు తల ఎత్తుతూ ఉన్నాడు. యోసేపు పడిన బాధ ఇంత అంత, అవమానం ఇంత అంత. యోసేపును చూడగానే అందరూ ఎవరు గుర్తుకొస్తారు? ఏం చేసాడు అనుకుంటారు అందరూ? ఐగుప్తులోనండి. ఈడు పోతీఫర్ ఇంట్లో అడిగాదు. అందరు గుర్తుకొచ్చేది అదేనా కాదండి? అవమానమేనా? అవమానమా గంతది? చేయని తప్పుకి ఎంత అవమానం, ఎంత బాధను అనుభవించాడు, ఎంత కృంగిపోయి ఉంటాడు. చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరండి. ఎంత కృంగిపోయి ఎంత వేదనను భరించాడు. అలాంటి చోట దేవుడు ఏం చేశాడు తెలుసా? బాధ మరిచిపోయేటట్లుగా చేసి అభివృద్ధిని కలుగు చేశాడు. ఫలభరితమైన జయ జీవితాన్ని ఇచ్చాడు యోసేపుకి. ప్రియమైన దేవుని పిల్లారా, నేటి దినాల్లో దేవుని కొరకు ఆశతో మీరు ఎదురు చూడండి. దేవుని కార్యాల కొరకై మీరు ఎదురు చూడండి. బాధ అనుభవించిన కొలది, శ్రమ అనుభవించిన ఏండ్ల కొలది అని లేఖనాల్లో రాసిందిగా సమృద్ధిని కలుగు చేసే దేవుడు. నువ్వు ఎంత బాధను అనుభవించావో అంతటి ఘనతను, అంతటి ఆశీర్వాదాన్ని ఆయన మీ అందరికీ దయచేయునుగాక. మీరు ఎంత బాధను అనుభవిస్తున్నారో అక్కడే ఆయన నీకు అభివృద్ధిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కంగారు పడద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇటు వెళ్ళిపోదాం అటు వెళ్ళిపోదాం పరుగులెత్తొద్దు. కొంతమంది ఇరుగు పొరుగు బాధ పట్టుకోలేక, లేకపోతే పరిస్థితులు కొన్ని కదా ఊరు వదిలేసి వెళ్ళిపోదామనో కదా, కొన్ని వ్యాపారాలు నష్టాలు వచ్చాయని ఇక్కడ మన వల్ల కాదు, ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో వ్యాపారం చేసుకుందామనేటువంటి ఆలోచనలు ఉండేవారు లేరంటారా? ఈ అవమానంతో ఇక్కడ ఉండడం కన్నా ఇంకో చోటకి వెళ్ళిపోదామని, ఈ అవమానంతో ఇక్కడ బతికే కన్నా చచ్చిపోవడం నయమని లేదు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కాదు నిన్ను దేవుడు ఇక్కడికి పిలిచింది. ఈ మధ్యాహ్నపు వేళలో దేవుడు ఇక్కడ నిన్ను నిలిపింది ఎటెటో పరుగులెత్తడానికి కాదు. నిలచి ఉండు, విశ్వాసంతో నిలిచి ఉండు. నీవు బాధ అనుభవించిన చోట నీ కొరకు అభివృద్ధి సిద్ధంగా ఉంది. నమ్మే ధైర్యం కనుక ఉంటే రాసుకో, డేట్ వేసుకొని. సమయం 2:15. నీ కొరకు అభివృద్ధి సిద్ధంగా ఉంది. వ్యాపారంలో నష్టం వచ్చిందని నేను పరుగులెత్తద్దు. నమ్మకంగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండు. నమ్మకంగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండు. నమ్మకంగా దేవుని వెంబడించు. నీ కొరకు అభివృద్ధి ఎదురు చూస్తుంది. ఏమి ఎదురు చూస్తుంది? అభివృద్ధి ఎదురు చూచుచున్నది. నమ్మకంగా నిలిచి ఉండు. నిరీక్షణతో ఎదురు చూడు. నిశ్చయముగా దేవుడు నిన్ను అభివృద్ధి పరచునుగాక. యోసేపును అభివృద్ధి పరిచినట్లుగా నిన్ను దేవుడు అభివృద్ధి పరచునుగాక.
పక్కన వాళ్ళకి చెయ్యిచ్చి చెప్పండి, దేవుడు నిన్ను అభివృద్ధి పరచునుగాక. సంతోషంతో చెప్పండి. వెనకాలకు కూడా చెప్పండి. ఇక పక్కన వాళ్ళకంటే ఒక్కరికి చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచునుగాక. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచునుగాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యోసేపు నమ్మకంగా నిలిచాడు దేవుని సన్నిధిలో. నువ్వు ఏ విషయంలో బాధను అనుభవిస్తున్నావో అది ఏదైనా కావచ్చుగాక. ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, నేను చదవలేను, నా వల్ల కాదు, జ్ఞాపకం ఉండట్లా, అది ఏదైనా కావచ్చు. దేవుడు నీకు అభివృద్ధిని కలుగు చేసి దినములు వచ్చుచున్నాయి. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు అభివృద్ధి ఎదురు చూచుచున్నది. కంగారు పడద్దు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. అభివృద్ధి, విస్తరించుట అనే అనుభవాల్లోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఇదిగో ఇది 2వ సంవత్సరం, వార్షికోత్సవం. 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం, మరలా 3వ సంవత్సరం ఆయన రాకడ ఆలస్యమైతే 1వ సంవత్సరం కూడా అప్పుడు వచ్చా. అందుకో అబ్రహాం ఆశీర్వాదం అన్నట్టు అట్టనే ఈ సంవత్సరం కూడా వచ్చే సంవత్సరం కూడా వస్తా. అయ్యారు ఇప్పుడు వరకు ఇన్విటేషన్ ఇచ్చారు, ఈసారి ఇన్విటేషన్ లేదు. ఈ కోటను తెలిస్తే చాలు నాకు వస్తా. ఈరోజు కేవలం సేవకులకు మాత్రం మీరు అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ టైం విశ్వాసులకు కూడా అవకాశం ఇవ్వబడుతుంది. బాధ అనుభవించిన చోటే అభివృద్ధి వాగ్దానం. ఇది ఈ సంవత్సరం ఈ స్తుతి కూడికలో దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు. సంతోషంతో మీరు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. సంబరముగా వెళ్ళండి. హల్లెలూయా. నీ కొరకు అభివృద్ధి. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు. అనేక మంది సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులు కూడా మీ కొరకు ముందు కొన్ని మాటలు చెప్పా. మీరు కూడా అలానే నిలుచుదురుగాక. సాక్ష్యం ఇవ్వండి. నా వైపు నుంచి సంవత్సరం ముందు రిక్వెస్ట్. సంవత్సరం ముందు టైమింగ్స్ ఎట్లా సెట్ చేసుకుంటారు నేనైతే తిరుగును. మీ కొరకు కొంత సమయం కేటాయించబడుతుంది వచ్చే సంవత్సరం గురించి. ఇప్పుడు ఎందుకండి, నా గురించి పాస్టర్ గారికి తెలుసు, నన్ను బాగా ఎరిగి ఉన్నారు. స్థలం తీసుకోవాలి, స్థలం లేదు మందిరానికి, కొనటానికి డబ్బులు కూడా లేని రోజులు. డేట్ పెట్టా, టైం పెట్టా, ఓపెనింగ్ డేటు టైం. స్థలమే లేదు, కొనటానికి డబ్బులు కూడా లేవు, కొంటామన్న ఆశ కూడా లేదు. ఓపెనింగ్ డేట్ పెట్టా, ప్రార్థన చేయండి అన్నాను. కరెక్ట్గా అదే డేట్కి అయ్యగారు వచ్చారుగా. నువ్వు కూడా వచ్చావుగా సమయంలో. కరెక్ట్గా ఆ డేట్కి రిబ్బన్ కటింగ్ జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అదే ధైర్యంతో ఆ రోజున ఈ నోట ఏ మాటను ఎవరు ఉంచారో ఆ దేవుని నామం పేరట చెబుతూ ఉన్నాను. సంఘమా, మీ కొరకు సమయం కేటాయించబడింది, సాక్ష్యాల కొరకు. నా దేవుడు నమ్మిన వారిని అభివృద్ధి పరచబోతూ ఉన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. బాధ అనుభవించుచు, బాధపడుచు, మా వాళ్ళకి అది వెళ్ళిపోవాలి అనేవారు ఉన్నారు. అట్టి వారి గురించి చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ముఖ్యంగా అనమాట, అంటే మిగిలిన వాళ్ళకి ఆశీర్వాదం లేదని కాదు, మిగిలిన వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నా దేవుడు మీ స్థితిగతులు మార్చబోతున్నాడు. బాధపడుతున్నారు, తొందరపడద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండండి. మీ బాధలు ఏమైనా ఉంటే సేవకులతో, సేవకురాలతో పంచుకోండి. సమయోచితమైనటువంటి ఆలోచనను, జ్ఞానంతో మీకు సలహాలు ఇస్తారు. ఆ మార్గంలో నడవండి.
మరుసటి ఏటకి వచ్చి సాక్ష్యం ఇవ్వండి. దేవుడు నిశ్చయంగా మిమ్మను పరిచర్య అంతటిని దేవుడు అభివృద్ధిపరిచి తన కృపలో నిలుపునుగాక. మరుసటి ఏటకి ఒక శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూచుదుముగాక. శుభకరమైన ఆనవాళ్ళతో తృప్తిపరచునుగాక. అందరూ కూడా మోకరించండి. యేసయ్యా మీ కృపల కొరకు స్తోత్రాలయ్యా అని అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు కూడా ఒకంత ప్రార్థనాపూర్వకంగా ఉందాం. అందరూ లేచి నిలబడదాం. ఒక ప్రార్థన, ఒక 2 నిమిషాలు అందరు లేవండి, అందరు నిలబడండి, కళ్ళు మూయండి. ఈరోజు ఒక ప్రవచనాత్మకమైన సందేశం. ఎక్కడ నీవు తలదించుకున్నావో అక్కడే దేవుడు నిన్ను తల ఎత్తింపబోతున్నాడు. ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. ఎక్కడ నిందించబడ్డావో అక్కడే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. చేయి పైకెత్తి ఒక్కసారి ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అభివృద్ధిని నీవు చూడబోతున్నావు, అభివృద్ధిని చూడబోతున్నావు, అభివృద్ధిని చూడబోతున్నావు. అభివృద్ధిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక ప్రార్థన చేసుకో. సహోదరి ప్రార్థన చేసుకో, సహోదరుడా ప్రార్థన చేసుకో, దైవ జనాంగమా ప్రార్థన చేయి. నోరు తెరు. ప్రియులారా, కలవరపడబాకు, బెదరబాకు, కంగారు పడబాకు, నా పని అయిపోయిందే అనుకోబాకు. సంతానలేమ, ఆర్థిక లేమ, అప్పుల బాధ, రోగమా, దరిద్రత ఏదైనా నా దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు, అభివృద్ధి పరచబోతున్నాడు. అభివృద్ధిని నీవు చూడబోతున్నావు. అభివృద్ధిని సొంతమగునుగాక, అభివృద్ధిని మీరు పొందుదురుగాక. చప్పట్లు కొట్టి దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. రిమల షబరబబబబ రికరబలబ షబరబబబబ. బాధపడుతున్న వారులారా, నిందించబడిన వారులారా, అవమానపరచబడిన వారులారా, ప్రభు మీకు అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు. కృప కలగబోతుంది. కార్యం జరగనుగాక, జరగనుగాక, జరగనుగాక. విశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. నమ్మకముతో ఉండండి. శూన్యములో కూడా ప్రభు మీకు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవి. గట్టిగా గ్లోరీ. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలో, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలం. ఉత్సాహగానం చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా
షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలో, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలో, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలో, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలో, హల్లెలూయా యెహోవా షాలో, హల్లెలూయా యెహోవా షాలో, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వాగ్దానమును స్వతంత్రించి పొందుకోండి. ఇది నిశ్చయముగా దేవుని వాగ్దానం. జీవాధిపతి, నీవు చేసిన మేలు కొరకు వందనాలు, మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. వాగ్దానం చేసి నీవు నమ్మదగిన దేవుడవు. ఒక అభివృద్ధిని ప్రజలు చూచుదురుగాక, పరిచర్యల అభివృద్ధి కనబడునుగాక, విశ్వాసుల కుటుంబాల అభివృద్ధిని కనబడునుగాక. ఆశ్చర్యమైన కార్యం చేసి గణనామాన్ని కీర్తి తెచ్చుకునమని వాక్యం నుంచి మీ దాసులను బలపరచండి. వేవేల ప్రజల రక్షణ కొరకు ఆశీర్వాదకరంగా వారిని, సంఘాన్ని, కుటుంబాన్ని దీవించి కృప కొరకు నిలవబెట్టమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా ఆమేన్. కూర్చోండి అందరూ. మన యవన బిడ్డలో ఒక ప్రత్యేకమైన